జనాలతో కలవటానికి ఒక్క శాతం ఇష్టపడలేదండి కొన్ని సమయాల్లో. అందుకే ఒక సమయంలో యేసుప్రభు వెనకాల ఎవరు లేక ఏమంటున్నాడండి, మనుషులు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తే అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, గుంపులో ఉంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోలేము. ఏదో గుంపులో గోవిందలాగా ఉంటే, ఏదో గుంపులో జనాల్లాగా ఉంటే, గుంపులో ఒక మెంబర్ లాగా ఉంటే మనం కాపాడుకోలేమండి. చాలామంది ఈ రోజులలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా గుంపులో ఉండటానికి ఇష్టపడుతున్నారండి. చాలామంది గుంపులలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరిగా నిల్చుంటే నేను గుంపునే నిన్ను వెంబడించేటట్టు చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడు మరి ఒంటరిగా మనిషి ఉంటాడో అప్పుడు ఆయన వెనకాల గుంపును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం అనేకులు తర్వాత చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు చిన్న మంది అన్నాడా పెద్ద మంది అన్నాడా? చిన్న మంద. లేకపోతే చిన్న గుంపు అన్నాడా పెద్ద గుంపు అన్నాడా? చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఒక్క శాతం పెద్ద గుంపు గురించి ఏ వాగ్దానం కానీ, ఏ ప్రవచనం కానీ, ఏ ఒక్క మా దేవుని దగ్గర నుంచి వచ్చే మాట కానీ ఏది కూడా పెద్ద గుంపు గురించి రాయబడలేదండి. ఎందుకంటే దేవుడు చిన్న గుంపును ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చిన్న గుంపులో ఒంటరిగా ఉండటం నేర్చుకుంటాము, మనం పోరాటం నేర్చుకుంటాము, మనం యుద్ధం చేయటం నేర్చుకుంటాము, మనం యుద్ధాలు చేసుకోవడం నేర్చుకుంటాము. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు ఒక స్థానంలో నిలబడాలి, ఒక ఉద్దేశం కలిగి ఉండాలి అనే ఉద్దేశము దేవుడు కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా అంటున్నాడు ఏమనంటే, చిన్న మంద భయపడకూడి అంటున్నాడు. ఈరోజు లోకంలో ప్రజలు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి మేము అంత పెద్ద దగ్గరికి వెళ్తాము, మాకు ఇంతమంది గుంపు ఉన్నారు, మాకు ఇంతమంది జనాలు ఉన్నారు, మాకు ఇంతమంది బ్యాక్గ్రౌండ్ ఉన్నది, మాకు ఇంతమంది పలుకుబడి ఉన్నది, మేము ఇంత పెద్ద చర్చికి వెళ్తాము, అక్కడ ఇన్ని లక్షల మంది వస్తారు, ఇన్ని వేల మంది వస్తారు. నేను అంటున్నాను, వాళ్ళు నీ గురించి ప్రార్థన చేయరు. ఎందుకంటే ఆ దైవజనుడు కూడా మనిషే, ఆయన కూడా మైండ్ ఉన్నది, ఆయనకు కూడా తెలివి ఉన్నది, ఆయనకు కూడా జ్ఞానం ఉన్నది. ఎంతమంది పేర్లను గుర్తుపెట్టుకుంటాడండి? 100 పేర్లు గుర్తుపెట్టుకుంటాడు, 200 పేర్లు గుర్తుపెట్టుకుంటాడు. అంతేగాని లక్షల ప్రజలు, వేల ప్రజలు వచ్చేస్తే అక్కడ మరి ఆయన కూడా ప్రార్థన చేయలేడు. ఎందుకంటే ఎవడి పేరేంటో ఆయనకి తెలియదు, ఎవరిని కలవటానికి ఆయనకి సమయం సరిపోదు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు, మేము అక్కడికి వెళ్తాం పెద్ద, మేము ఇక్కడికి వెళ్తాం. వెళ్ళండి, తప్పు లేదు, మంచిదే, నేను కాదన్ను. కానీ నీ గురించి ప్రార్థన చేసే దైవజనులు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి ప్రార్థన చేసే దైవజనుడు నీకు ఉండాలి, నీ గురించి మొరపెట్టే దైవజనుడు నీకు ఉండాలి, నీ గురించి దేవుడితో మాట్లాడే ఒక దైవజనుడు నీ గురించి ఉండాలి. అంటే నువ్వు చిన్న మందని ఎత్తుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నాతో అంటారు, పాస్టర్ గారు మేము అన్ని వేల మంది వచ్చే చర్చికి వెళ్తున్నాం, అన్ని లక్షల మంది వచ్చే చర్చికి వెళ్తున్నాం, అన్ని కోట్ల మంది వచ్చే చర్చికి వెళ్ళు, మంచిది, నేను కాదన్ను, అది దేవుని మందిరమే, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ పరిచర్య జరుగుతుంది, అక్కడ ఆయన చెప్పేది వాక్యమే, నేను కాదన్ను. కానీ ఆ దైవజనుడు నీ గురించి ప్రార్థన చేస్తాడా? ఒకటి ఆలోచించు. ఎందుకంటే మోషే తన భారాన్ని చూపిస్తున్నాడండి. అలాగే సమూయేలు కూడా ఒక దగ్గర అంటాడు, మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే నాకు శ్రమ అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే నాకేంటి? శ్రమంట. చూడండి దేవుని బిడ్డలారా, అలాగే మరి మోషే జీవితంలో కూడా మనం చూసినట్లయితే అన్ని లక్షల మందిని ప్రజలు నడిపిస్తున్నా సరే వాళ్ళందరినీ మోషే జ్ఞానం ముందు మనం పనికిరాములే. కానీ ఆయన వాళ్ళందరి గురించి ప్రభు దగ్గర మొర పెడుతున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి అంతమంది గురించి ఎంతకాలమో ప్రార్థన చేశాడో, ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకున్నాడో, ఎంత జనాంగాన్ని గుర్తుపెట్టుకున్నాడో, ఏం
జరిగిందో మనకైతే తెలియదు, కానీ మరి నీ గురించి ప్రార్థన చేసే నాయకుడు నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అంత దినాలలో చివరి రోజులలో మనం జీవిస్తున్నాము. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. మరి చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతున్నది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన గురించి ప్రార్థన చేసి, మన గురించి మొరపెట్టి, మన గురించి విజ్ఞాపన చేసే ఒక దైవజనుడు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, పెద్ద గుంపు భయపడకూడి అంటలేడండి దేవుడు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే చిన్న మంద భయపడకండి అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, చిన్న మంద ఎందుకంటే భయపడతాయి. ఒంటరిగా మనం ఉన్న సమయాల్లో కొన్నిసార్లు మనం కూడా భయం అవుతుంది. ఎందుకంటే ఒంటరిగా ఒక చిన్న పిల్లోని ఇంట్లో వదిలిపెట్టిపోతే వాడు ధైర్యంగా ఉండగలుగుతాడా అండి? వాడు ధైర్యంగా సచ్చిన వాడు ఉండలేడు. ఎందుకంటే వాడికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిలో వాడిని భయం అనేది ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి దేవుడు అంటున్నాడు ఏమనంటే, ఒంటరిగా ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 మొన్నే దేవుని బిడ్డలారా, నాకు ఒక విషయం ఒక అక్క మాట్లాడుతూ చెప్తున్నది. ఏమనంటే, మేము పండగకి పోకపోతే వచ్చేసి మా వాళ్ళందరూ మాతో మాట్లాడము మానేస్తారు అంటుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతుండో లేదో నువ్వు వినేది లేదు, కానీ ఆడ మనుషులు మాట్లాడతలేడనే విషయంలో బాగా గ్రహించుకుంటున్నావు. ఏమవుతుంది? దేవుడి కోసం నువ్వు ఒంటరిగా అయితే, దేవుడి కోసం నువ్వు మీకు తర్వాత చూపిస్తాను, రాసుకున్న వాళ్ళు రాసుకోండి, మీకు తర్వాత చూపిస్తాను. ఎంతమంది దేవుడి గురించి ఒంటరివాడిగా పోరాడి, ఒంటరివాడిగా నిలబడి, ఒంటరివాడిగా గెలిచి ఉన్నతమైన స్థానంలో నిలబడ్డోళ్ళని నేను బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో కూడా నేను చాలా మందిని నేను చూపించగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు నువ్వు పాటించకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు నీతో మాట్లాడరు. నువ్వేమనుకోవాలంటే వాడు మాట్లాడకపోయినా సరే నేను దేవుడితో మాట్లాడుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 ఏమండి మీ బంధువులు వదిలిపెట్టుకోలేరా? దేవుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, ఆయన మహిమను విడిచిపెట్టి, తండ్రి ఆయన కూడా తండ్రి ఉన్నాడు అక్కడ, ఆయన తండ్రిని కూడా విడిచిపెట్టి నీ కోసం వచ్చినప్పుడు లేదా? నువ్వు బంధువులను విడిచిపెట్టుకోలేవు, స్నేహితులను విడిచిపెట్టుకోలేవు, జనాగాన్ని విడిచిపెట్టుకోలేవు. ఆదికాండం చదువునాన 12వ అధ్యాయం చదువు, 1, 2, 3 వచనాలు చదువు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. అమ్మ చాలు. చూడండి దేవుని బిడ్డలారా, ఇదే వాగ్దానము, ఇదే మాట దేవుడు నీతో చెప్తే ఏం చేస్తావు? ఇదే మాట, ఇదే వాగ్దానము, లేకపోతే ఇదే ప్రవచనం అనుకోండి, ఇది మీకు దేవుడు చెప్తే ఏం చేస్తారు? చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను దీవించు. దీవిస్తాడు ఎప్పుడు? ఆయన చెప్పిన మాట నువ్వు చేసినప్పుడు, ఆయన చెప్పిన మాట నువ్వు ఆలకించినప్పుడు, ఆయన చెప్పిన మాట నువ్వు చేసినప్పుడు తప్పనిసరిగా దీవిస్తాడు. దీవించడని నేను చెప్పను, కాకపోతే తప్పనిసరిగా దీవిస్తాడండి. ఎందుకంటే చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండంలో మరి అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు ఏమని? నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళకి నీకు సంబంధం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళకి నీకు సంబంధం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే సంబంధం ఉంటే కొన్ని దెయ్యాలు అక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తాయి, ఇక్కడి నుంచి అక్కడ పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ అన్యులు, వాళ్ళందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళు కాదు, వాళ్ళందరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మే వాళ్ళు కాదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ మీద యాక్ట్ చేస్తున్న దెయ్యాలు, లేకపోతే వాళ్ళ మీద పనిచేస్తున్న దురాత్మలు ఏదైతే ఉంటాయో అవి నీ మీద కూడా పనిచేస్తూ ఉంటాయి. చూడండి దేవుని బిడ్డలారా, ఆ రకంగా కూడా పనిచేస్తాయని ఆయన అని చెప్పి మీరు అడగచ్చండి. అలాగే చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఏలియా మనకు తెలుసు. ఏలియా శిష్యుడు ఎవడండి?
ఎలీషా. ఏలియా వెనకాల ఎలీషా చాలా కాలం మనకి కనపడుతూ ఉంటాడు. ఎలీషాతో పాటు కూడా ఇంకొక 50 మందో 100 మందో ఉన్నట్టుగా కూడా కొన్ని దగ్గర బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రాజుల గ్రంథము 17వ అధ్యాయము తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ మరి ఏలియా వెనకాల ఇంకా చాలా మంది కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ఏలియా వెనకాల ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఏలియా దగ్గర తర్ఫీదు తీసుకోవడానికి, ఏలియా దగ్గర దేవుడితో మాట్లాడడం నేర్చుకోవడానికి, ఏలియా లాగా మరి పవర్ఫుల్గా తయారు కావడానికి, ఈ అనేక రకాల కార్యక్రమాలు బట్టి మరి ఏలియా వెనకాల ప్రజలు వెంబడిస్తూ ఉంటారండి. ఆయనకు అనుచరులుగా ఉంటారు, ఆయనకు శిష్యులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏలియా ఉన్నప్పుడు కాలంలోనే ఆయన వెనకాల చాలామంది ఆయన వెంబడించారు. కానీ ఒక్కడు మాత్రమే ఆయన ఆత్మను పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఏలియా ఎక్కడికి వెళ్తే ఎలీషా అక్కడికే ఫాలో అవుతూ ఉంటారు. ఏలియా ఎక్కడికి వెళ్తుంటే ఏలియా ఊరికి వెళ్తాడు, రాజు దగ్గరికి వెళ్తే రాజు దగ్గరికి వెళ్తాడు, అడవిలోకి వెళ్తే అడవిలోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎవరిని కలవటానికి పోతే ఎక్కడికి ఈయన కూడా వెనకాల బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 చూడండి దేవుని బిడ్డలారా, ఏలియాను అంత ఘనంగా ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎలీషా దగ్గర నుంచి ఆత్మను పొందుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆ 50 మంది 100 మంది కూడా అదే విషయం కలిగి ఉన్నారు. ఏమనంటే, మరి నీ దగ్గర ఉన్న ఆత్మను మేము పొందుకోవడానికి నీ దగ్గరికి చేరాము, నీ దగ్గరకు వచ్చాము, నీ దగ్గర నేర్చుకుంటాము, నువ్వు మాకు నేర్పించని చెప్పి వాళ్ళందరూ పైన కబుర్లు ఏలియాకి చెప్తున్నాడు. కానీ ఏలియా దగ్గర వాళ్ళు ఏమీ పొందుకోలేకపోయారు. ఎందుకంటే ఏలియా ఆత్మ ఎలీషా మీదకు పంపించబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 ఒక సమయంలో ఏలియా ఎలీషాని తిడతాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక సమయంలో ఏలియా ఎలీషాని తిడతాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అంటున్నాడు ఏలియా. ఇదే మాట పోయి ఎలీషాకి చెప్తే ఎలీషా అంటాడు, నాకు నువ్వు వెళ్ళిపోయావు, నీ 2 పాల ఆత్మ నాకు కావాలి అంటాడు. నేను కూడా నీ ఎంబట వస్తాను అంటాడు. నేను కూడా నిన్ను ఫాలో అవుతాను అంటాడు. చివరి ఆఖరి నిమిషం, ఆఖరి సెకండ్ వరకు ఆయన అగ్ని రథంలో ఎక్కి బయలుదేరి పరలోకానికి వెళ్ళేదాకా కూడా ఎలీషా ఆయనను వెంబడిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 చూడండి దేవుని బిడ్డ, లోకంలో కూడా సామెత ఉన్నదండి, 6 నెలల స్నేహము వీడు వాడవుతాడంట, వాడు వీడవుతాడంట. చూడండి దేవుని బిడ్డలారా, 6 నెలల స్నేహం ఏమవుతుందంట, వీడు వాడవుతాడు, వాడు వీడవుతాడంట. చూడండి దేవుని బిడ్డలారా, ఇలాగ వాడు ఎలాగవుతాడండి, ఆత్మలో మార్చబడతాయి. ఏమవుతుందండి, ఆత్మలు మార్చబడతాయి. అందుకే కదా దేవుడు అంటున్నాడు, దుష్టులకు మొదటి కీర్తన చదువునానా, దుష్టులకు ఆలోచనకు దూరంగా ఉండండి అంటున్నాడు. తర్వాత పాపుల మార్గంన నిలవక, పాపులకు దూరంగా ఉండమంటున్నాడు. అపహాసులు వాళ్ళకు కూడా దూరంగా ఉండమంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాళ్ళు కూర్చున్న స్థలంలో కూడా నువ్వు కూర్చోకూడదు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాట చెప్తున్నాడు చాలా దగ్గర. ఏమనంటే, అనాచారాలకి మీరు దూరంగా ఉండండి, వాళ్ళకు మీకు పొత్తు లేదు. చాలామంది ఏమంటున్నారంటే, అనాచారాలకి దూరంగా ఉండండిరా, వాళ్ళకి మీకు సంబంధం లేదు, నేను పరిశుద్ధంగా ఎట్లాగున్నానో మీరు కూడా అట్లాగే ఉండండిరా బాబు. నువ్వు ఒంటరి వాడివైనా సరే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒంటరి వాడైనా సరే, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా సరే, నువ్వు ఒంటరి వాడి అయిపోయినా సరే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన గురించి లించున్నావు కాబట్టి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది గుంపులలో లించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈరోజు చాలామంది గుంపులో గోవిందలాగా అలాగే వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒంటరిగా లించుందాము దేవుడి కోసం అని ఆశపడతలేరండి.
ఒంటరిగా నిల్చోడానికి తీర్మానం తీసుకోవట్లేదు, ఒంటరిగా నిల్చోడానికి ప్రయాస పడట్లేదండి చాలామంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే అపహాసం చేసేవాడి దగ్గర కూర్చున్నా కూడా వాడి ఆత్మ నీ మీద పని చేస్తుంది. ఎట్లా అంటే ఏలియా ఆత్మ ఎలీషా మీదకి ఎట్లా పని చేస్తున్నదో, ఏలియా ఆత్మ ఎలీషా మీదకి ఎట్లా దిగి వచ్చిందో, అలాగే సాతాన్ ఆత్మలు కూడా అదే రకంగా నీ మీదకు దిగి వస్తాయండి. నువ్వు ఎవరో కాంటాక్ట్లో ఉంటావు, నువ్వు ఎవరితోటో సంబంధంలో ఉంటావు, ఎవరితోటో మాట్లాడుతూ ఉంటావు, వాళ్ళల్లో ఉన్న దయ్యాలు కూడా నీ మీద పనిచేసే కేసులు మా జీవితంలో చాలా మేము చూసామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు దేవుడు దుష్టుడికి దూరంగా ఉండాలి. అవసరం లేదు అలాంటి వాళ్ళు. నువ్వేం చేస్తున్నావంటే నాతో మాట్లాడడం మానేస్తాడేమో, మా బాబాయ్ మానేస్తాడేమో, మా పిన్ని మానేస్తుందేమో, మా మావయ్య మాట్లాడతాడేమో, మా అత్తయ్య మానేస్తుందేమో అని చెప్పి కనబడ్డ ఫంక్షన్లన్నిటికీ తౌతులమ్మ అని సర్దుకొని బయలుదేరిపోతున్నారండి చాలామంది దేవుని బిడ్డలారా. అది చాలా తప్పు అయిన విషయం. క్రైస్తవ ఫంక్షన్లు ఉంటే వెళ్ళండి, తప్పులేదు, నేను కాదన్ను. కానీ అన్నుల ఫంక్షన్లకు ఎంత దూరంగా ఉంటే అంత మీకు క్షేమం అని చెప్తున్నా. ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండే అంటే వాళ్ళతో నువ్వు మాట్లాడినా నీకు ఇబ్బందే, నువ్వు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నా నీకు ఇబ్బందే, వాళ్ళు కూర్చున్న చోట నువ్వు కూర్చున్నా సరే, వాళ్ళతో స్నేహం నువ్వు కలిగి ఉన్నా, వాళ్ళతో నువ్వు ముచ్చట నువ్వు వేస్తున్నా, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే చివరి రోజులలో ఉన్న సాతాను ఎవరి మీద దాడి చేద్దామా అని చెప్పి బహుబలంగా సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడికి టైము చాలా దగ్గర పడ్డది, వాడి టైము చాలా దగ్గర పడ్డదండి. నువ్వు అనుకుంటున్నావేమో నా తమ్ముడే కదా, నా అక్కే కదా, నా అన్నే కదా, నా పిన్నియే కదా, నా బాబాయే కదా, నా అత్తే కదా, నా మామే కదా అని. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నా సరే సాతాను మీ మీద పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వాళ్ళని అంతటితో నువ్వు వదిలేయగలిగితే మంచిది. నువ్వు ఇంకా వాళ్ళని పట్టుకొని ఊగిలాడుతుంటే, వాళ్ళు మా ఇంటి పేరోళ్ళు, వాళ్ళు మా తొంటి పేరోళ్ళు, వాళ్ళు మా చుట్టాలు, వాళ్ళు మా ఊళ్ళో బంధువులు, వాళ్ళు మా ఇంటి కాడోళ్ళు, మా ఇంటి పక్కోళ్ళు, మా ఇంటి ఎదురోళ్ళు, మా కిందోళ్ళు, మా పైనోళ్ళు అన్నావు అనుకో, నువ్వు పైకి కింద కాకుండా ఇంకేతో పోతావు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. దేవునికి నువ్వు వదిలిపెట్టుకుంటేనే దేవుడు నీ గురించి ఒక అడుగు వేస్తాడండి. నువ్వు దేవుడి గురించి వదిలిపెట్టుకోకపోతే దేవుడు కూడా స్వయాన అనుభవం కలిగి ఉన్నాడు అండి. ఏమ కలిగి ఉన్నాడు అబ్రహాము? దేవుడితో స్వయాన మాట్లాడే అనుభవం కలిగి ఉన్నాడు. అబ్రహామును దేవుడు స్నేహితుడని పిలుస్తున్నాడు. చాలా బిరుదులు అబ్రహాముకు ఉన్నాయి. కాకపోతే ఆయన ఎందుకు దీవించబడలేదండి? ఎప్పుడు అబ్రాహం కూడా అడిగి ఉండొచ్చు, ప్రభా నాకు పిల్లలు లేరు, పిల్లల్ని నాయన, కుమార్తె ప్రభా, కుమార్తెని ప్రభా, ఇంకెంతమంది కోరుకున్నాడు మనకు తెలియదు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి మాటలు ఎన్నో మాట్లాడుండొచ్చు అబ్రాహం దేవుడితోటి. మనం దేవుడితో మాట్లాడే అనుభవం మనకు లేకపోయినా సరే మనం ఏం చేస్తున్నామంటే లోకానుసారాల్లోనికి వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా, అబ్రహాము డైరెక్ట్గా దేవుడితో మాట్లాడే అనుభవంలో ఉన్నవాడైనా సరే దేవుడు వదిలిపెట్టుకోమంటే అందరిని వదిలి పక్కకు వచ్చాకే ఇస్సాకు పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కొన్ని దరిద్రాలు నీ జీవితంలో నుంచి పోతేనే నువ్వు బాగుపడతావండి. కొన్ని దరిద్రాలు నీ జీవితంలో నుంచి నువ్వు వదిలించుకుంటేనే నువ్వు బాగుపడతావు. కొంతమంది మనుషులలో లెగ్ పవర్ అంటారు కదండి. ఏం పవరు? లెగ్ పవరు. ఇలాంటి లెగ్ పవర్ చాలా ఉంటుంది అన్నమాట కొంతమందిలో. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేసినా, అలాంటి వాళ్ళతో మనం ఉన్నా, అలాంటి వాళ్ళతో మనం మాట్లాడినా, అలాంటి వాళ్ళతో మన కాంటాక్ట్లో ఉన్నా సరే మరి మనకు ఇబ్బంది కలుగుతుంది. దేవునికి బిడ్డలారా దేవుని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అందుకే క్రైస్తవ జీవితము చాలా జాగ్రత్తగా మనం జీవించాలండి. ఎందుకంటే నువ్వు నిత్యము గమనించుకుంటూ ఉండాలి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వీడితో మాట్లాడితే నాకు ఎలాగుంది, వీడితో దీంతో మాట్లాడితే నాకు ఎలాగుంది, వీడితో మాట్లాడితే నాకు ఎలాగుంది, వీడి దగ్గరికి నేను వెళ్తే ఎలాగుంది, వీడి దగ్గర నుంచి వచ్చేస్తే నాకు ఎలాగుంది అని నువ్వు ప్రతి విషయాన్ని నువ్వు గమనించుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మలు వాళ్ళ ఆత్మ నీ మీదకి వస్తుంది, నీ ఆత్మ పోయి వాళ్ళ మీద వాళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వాడు మాట్లాడాడంటే అది వేరే విషయం అండి. ఎందుకంటే ఆయన ఆత్మతో శక్తితో నింపబడి ఉన్నాడు. ఆయన ఆత్మతో శక్తితో నింపబడి ఉన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం పర్లేదు. కానీ
మనం ఒకరోజు ప్రార్థన చేసుకుంటే వారం రోజులు ప్రార్థన చేయము, ఒకరోజు చర్చికి వెళ్తే నెల రోజులు చర్చికి వెళ్ళము, ఒకరోజు వాక్యం చదివితే 10 రోజులు వాక్యం చదవము, ఒకరోజు దేవుడితో మాట్లాడితే ఒక 10 రోజులు దేవుడితో మాట్లాడకుండా అలాగే ఉండిపోతాము. మనలాంటి వాళ్ళు వెళ్తే ఆ ఆత్మలు ఈజీగా మనల్ని అటాక్ చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆత్మలు మారే అవకాశం కూడా ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టులు దూరంగా ఉండండి. వాళ్ళు కూర్చున్న చోట మీరు కూర్చోకూడదు, వాళ్ళు మాట్లాడిన చోట మీరు మాట్లాడకూడదు, వాళ్ళు తిన్న చోట మీరు తినకూడదు, వాళ్ళు పండుకున్న చోట మీరు పండుకోకూడదు, వాళ్ళు ఉన్న చోట మీరు అందరు చెప్పండి ఏమని అంటున్నాడు, వాళ్ళు ఉన్న చోట ఉండకూడదు. అందరు చెప్పండి ఏమంటున్నాడు, వాళ్ళు ఉన్న చోట ఉండకూడదు. దుష్టులు అంటే ఏదో ఒక 2 రాక్షస పళ్ళు వేసుకొని 2 కొమ్ములు పెట్టుకొని వెనకాల నుంచి బయలుదేరి రాడండి. మనుషుల్లోనే దుష్టుడు అంతే. దేవుడు అందుకే చెప్తున్నాడు, అపవాది చెడ్డవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది ఏంటంటే అండి చెడ్డవాడికి మనం దూరంగా ఉండాలి. ఆ చెడ్డవాడు ఎవరిలో ఉన్నాడో నీకు తెలియదు. నువ్వు పోయి వాళ్ళతో స్నేహం చేస్తావు, నువ్వు పోయి వాళ్ళ ఇంట్లోనే ఉంటావు, నువ్వు పోయి వాళ్ళ ఇంట్లోనే తింటావు, నువ్వు పోయి వాళ్ళ ఇంట్లోనే పండుకుంటావు, నువ్వు పోయి వాళ్ళ ఇంట్లోనే లేస్తావు. అవన్నీ నీ జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు పడకపోవచ్చండి. ఈరోజు నేను బాగానే ఉన్నా కదా, నేను వాళ్ళతో స్నేహంగానే ఉన్నాను కదా, ఈరోజు నేను వాళ్ళతో బంధుత్వంగా ఉన్నా కదా, నాకేం పర్లేదు అనుకుంటున్నావేమో. రేపు పొద్దున దినమున నీ మీద దెబ్బ పడుతుంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. దేవుని మళ్ళీ ఒకసారి చదవండి. అది కాండము, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి చాలు సార్ చూడండి. దేశం నుంచి వెళ్ళిపోవాలంటే దేశం అంటే మనకు అవసరం. ఈ దేశం కాకపోతే ఇంకో దేశం కాకపోతే ఇంకో దేశం. కోన్కిస్క దేశాలు బోల్డ్ అని ఉన్నాయి. ఏదో ఒక దేశంలో నివసించవచ్చు, అది వేరే విషయము. రైట్. నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళు. వాళ్ళు నేను పోకపోతే వాళ్ళు నాతో మాట్లాడరు పాస్టర్ గారు. ఏంటంటే వాళ్ళు మాట్లాడకపోతే ఏమైందండి? నీ అన్నం తినేది నువ్వు, నీ డబ్బులు సంపాదించుకునేది నువ్వు, నీ ఆహారం తినేది నువ్వు. ఏమైనా సాయం చేస్తే మీ ఆయన సాయం చేస్తారు, మీ ఆవిడ సాయం చేస్తుంది. పెళ్ళి కాకపోతే మీ అమ్మ నాన్న సాయం చేస్తారు. నీ తోబుట్టులో ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా సాయం చేస్తారు, లేకపోతే లేదు. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరో మాట్లాడకపోతే నీకు ఒరిగేది ఏమీ లేదండి. దేవుడి నుంచి వదిలేయి, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు వాళ్ళే పట్టుకొని ఊగులాడుతుంటే, అబ్రాహం కూడా కాదు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నేను నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కదా, నువ్వు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నావు కదా, వీళ్ళందరినీ వదిలొచ్చే సమస్య లేదు ప్రభువా, నేను ఇక్కడే ఉంటా, నువ్వు నన్ను ఇక్కడే దీవిస్తావు అని చెప్పి ఎంబడబడ్డా అండి? ఎంబడబడలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు వదిలేయి వాళ్ళు మనకి సంబంధం లేదు అన్నాక అబ్రహాం వదిలేశాడు. కాబట్టి అబ్రహాం జీవితంలో ముసలి వయసులోనైనా సరే ఇస్సాకు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతకాలము అబ్రహాం వెనకాల పడి చాలా మంది తిన్నారండి. అబ్రహాం వెనకాల పడి చాలా మంది తిన్నారు. అబ్రహాం దూడలు కొత్తే దూడలు తిన్నారు, ఆవులు కొత్తే ఆవులు తిన్నాడు, మేకలు కొత్తే మేకలు తిన్నాడు, కోళ్ళను కొత్తే కోళ్ళను తిన్నారు. జన సమూహాలు తండ్రి ఇంట్లో చాలా పెద్ద లార్జ్ ఫ్యామిలీ. ఏం ఫ్యామిలీ అండి? అందరు చెప్పండి, ఇట్లా చెప్పండి, చేతులు చెప్పండి. ఏం ఫ్యామిలీ? లార్జ్ ఫ్యామిలీ అంట. ఎవరిది? అబ్రహాంది చాలా లార్జ్ బిగ్ ఫ్యామిలీ అనమాట. ఆ బిగ్ ఫ్యామిలీలో ఈయన పెట్టినంత కాలం అంతా తిన్నాడు. కానీ ఇస్సాకుని ఎవడైనా నీయగలిగాడా? లేదు. ఇస్సాకుని ఎవడన్నా పుట్టించగలిగాడా? లేదు. ఇస్సాకుని ఎవడన్నా అబ్రహాంకి తీసుకొచ్చి ఇవ్వగలిగాడా? లేదు. ఇంకా పైపెచ్చు సలహాలు ఇచ్చి సారా మనసు మార్చి ఆఖరితో వెళ్ళి పాపం చేయమని చెప్పి అబ్రహాంని ఏం చేశాడండి? ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇంకా సారా అబ్రహాంకి చెప్పినప్పుడు చుట్టూన్న వాళ్ళకి తెలియదండి? తెలిసే ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు పెట్టినప్పుడు తినేవాళ్ళు చాలామంది ఉంటారు. నీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు ఒక్కడే నీకు
సహాయం చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అబ్రాహాం జీవితంలో అంతకాలం అయిపోయింది, 75 సంవత్సరాలు అయిపోయింది. అరే అబ్రాహాంకి పిల్లలు లేదా, ఊరికే పిల్లలు అంటున్నారు. ఓ మనం వాడి దగ్గర బాగానే పడి తిన్నాం కదా, వాడి దగ్గర బాగానే దోసుకున్నాం కదా, వాడి దగ్గర బాగానే సంపాదించుకున్నాం కదా, బాగానే వాడి దగ్గర ఉండి ఆడితో తిని ఆడు పండుకొని లేచి తాగి దొర్లి ఇష్టం వచ్చినట్టు కార్యక్రమం గడిపాం కదా, పాపం ఒక బిడ్డని అబ్రాహాంకి ఇద్దాము, అబ్రాహాంకి పాపం పుట్టిద్దామని చెప్పి ఎవడని ప్రయాసపడ్డా? లేదు. ఎవడు ప్రయాసపడ్డా అది జరిగేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్ప కొన్ని విషయాలు ఎవడు చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్ప కొన్ని విషయాలు ఎవడు చేయలేడు. అబ్రాహాం కూడా గుంపులో ఉన్నాడండి అంతకాలము. ఏం ఫ్యామిలీ అబ్రాహాంది? లార్జ్ ఫ్యామిలీ. అంతా చెప్పండి, ఇట్లా చెప్పండి. ఏం ఫ్యామిలీ? లార్జ్ ఫ్యామిలీ. లార్జ్ ఫ్యామిలీలో ఉన్నాడు దేవుడు. అబ్రాహాం కూడా పెద్ద గుంపులో ఉన్నాడు. కాకపోతే దేవుడు ఏమన్నాడంటే ఆడు గుంపులో నుంచి బయటకు రారా బాబు అన్నాడు. తక్షణమే సామాన్ సర్దుకొని బయటకు వచ్చాడు. మీకు ఇంకొక విషయం చెప్పనా దేవుని బిడ్డలారా? అలాగే చూస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూస్తూ ఉండండి దేవుని బిడ్డలారా. మరి చాలా కాలము తర్వాత మరి అబ్రాహాము బయటకు వచ్చాడు. దేవుడు పిలిచాడు. అబ్రాహాం బయటకు వచ్చాక అబ్రాహాం వెనకాల లోతు కూడా బయలుదేరుతాడు. ఏమని? నువ్వు ఎక్కడికి వెళ్తా, నేను కూడా వస్తా నీ వెనకాలే అని చెప్పి ఈయన కూడా బయలుదేరుతాడండి. ఏలియా వెనకాల ఎలీషా కూడా బయలుదేరాడు. కానీ ఎలీషా చివరి వరకు నిల్చున్నాడు. లోతు చివరి వరకు నిల్చోలేకపోయాడు, మధ్యలోనే దారి తప్పిపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే అబ్రాహాంతో ఉన్నంతసేపు లోతుకు ఆశీర్వాదాలు పొంగి పొల్లాయంట. అబ్రాహాం ఎప్పుడైతే దూరం చేసుకున్నాడో, అబ్రాహాం ఒక దిక్కు ఈయనొక దిక్కు బయలుదేరాడో, అప్పుడు బ్లెస్సింగ్లు అన్నీ కూడా అబ్రాహాం దిక్కు వెళ్ళిపోయాయి. ఈయన మాత్రం వేరే దిక్కు అయిపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే చూడండి నేను ఒక రకంగా అంటాను ఏమనంటే, లోతులో ఉన్న దరిద్రము అబ్రాహాం కిడిచిపెట్టాక అబ్రాహాంకి ఆశీర్వాదం అసలుగా కనపడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అబ్రాహామును లోతు విడిచిపెట్టాక అబ్రాహాముకి నిజమైన ఆశీర్వాదం దొరికింది అంటాను నేనైతే. ఎందుకంటే లోతున్నంత కాలం ఏం జరగలేదు. ఎందుకంటే ఈ సీడ్ ఎక్కడిది? కాదండి, ఇప్పుడు ఈ లోతు అనే విత్తనం ఎక్కడిది? ఇక తండ్రి ఇంటికాడదే. మళ్ళీ అబ్రాహాం ఎక్కడి నుంచి బయటకి పిలువబడ్డాడో, ఆయన ఏదైతే విడిచిపెట్టుకొని వచ్చాడో ఏమొచ్చింది వెనకాల? తోక ఒకటి వచ్చింది. ఆ తోకను కూడా ఎంబటేసుకున్నంత కాలము ఏం చేస్తుందండి? అక్కడి నుంచి ఏ ఇబ్బందులు పనిచేయాలో, ఏ ఆటంకాలు పనిచేయాలో, అబ్రాహామును ఏ రకంగా ఇది చేయాలో అవన్నీ కూడా పనిచేస్తున్నాయేమో నేను అనుకుంటాను. దేవుడు అందుకే అబ్రాహామును లోతును కూడా వేరు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రాహామును లోతును కూడా దేవుడు అందుకే వేరు చేశాడండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అబ్రాహాము లోతుతో ఉండుంటే దీవించబడేవాడు కాదేమో నేను అనుకుంటాను. చూడండి దేవుని బిడ్డలారా, రాసుకొని వాళ్ళు ఉంటే రాసుకోండి. సమూయేలును చూడండి దేవుని బిడ్డలారా, చిన్న వయసులోనే ఆయన జీవితకాలంలో మనం చూసినట్లయితే అలమ్మ తీసుకొచ్చి ఏలి దగ్గర వదిలేస్తుంది. ఏలి దగ్గర వదిలేసినప్పుడు ఏలి పిల్లల సంగతి మనకు తెలుసు. వాళ్ళు భయంకరం పాపం చేస్తున్నప్పుడు సమూయేలు కూడా అక్కడే ఉన్నాడు. సమూయేలు కూడా ఆశ వచ్చిందేమో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళలాగా ఒక గుంపును వెనకాల వేసుకొని తిరగాలి, ఒక గుంపులో ఒక లీడర్ లాగా, లేకపోతే గుంపులో ఒక మెంబర్ లాగా ఉండాలని చెప్పి ఆశ కలిగి ఉంటుంది సమూయేలు కూడా, మనకు తెలియదు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, కానీ సమూయేలు ఒంటరిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ఒంటరిగా నిలబడ్డాడండి. షద్రకు మేషకు అబేద్నెగోను చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు అగ్నిగుండంలో ఒంటరిగానే నిలబడ్డాడు. ఏ కుటుంబ సభ్యులు తీసుకపోలేదు, ఏ బంధువులు తీసుకపోలేదు, ఏ స్నేహితులను తీసుకపోలేదు, ఎవరిని తీసుకపోలేదు. వాళ్ళు కూడా ఒంటరిగానే అగ్నిగుండంలో నిలబడ్డప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు వాళ్ళ మధ్యలో నిల్చున్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి షద్రకు మేషకు అబేద్నెగోలు కూడా అగ్నిలో కాలిపోకుండా దేవుడు వాళ్ళ మధ్యలో నిలబడతాడు. చూడండి దేవుని బిడ్డలారా, యోబును కూడా మనం తీసుకున్నట్లయితే యోబును కూడా అందరూ వదిలిపెట్టేశాడు. నీకు గజ్జి వచ్చింది, తామర వచ్చింది, ఏదో రకరకాల రోగాలు వచ్చాయి, నీకు పుండ్లు అవుతున్నాయి, నీకు నువ్వు పోతావు ఉంటావు మాకు తెలీదు, నీతో ఉంటే
మాకు అంటుకుంటుందిరా బాబు అని చెప్పేసి యోబును కూడా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయాడు. కానీ యోబు ఒంటరిగా నించున్నాడు. దేవుడు ఆయన కోల్పోయిందంట రెండింతల ఆశీర్వాదం దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నయోమి రూతు స్టోరీ మనం చూస్తూ ఉంటాము. ఒక కోడలు ఒక మామ చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, తర్వాత ఇంకో కొడుకు కూడా చనిపోతాడు. ఇద్దరు కోడళ్ళు అత్తతో ఉండొచ్చు కదండి. వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కోడళ్ళు, ఒక కోడలేమో ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, ఇంకొక కోడలేమో మిగిలిపోయింది. చూడండి దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉంది. ఆమె కూడా ఆశలు ఉండుంటాయి కదండి. నేను కూడా పోయి అది పోయింది, ఇంకొకటి పెళ్లి చేసుకొని సుఖంగా బతుకుతుంది, నేను కూడా పోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అయిపోడు కదా అని చెప్పి, మరి ఇగో ముసలిదాంతో నాకెందుకు, మా ఆయనే లేడు కదా, నాకు దీంతో సంబంధం ఏంది, నీకు నాకు దోసుకొచ్చి అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదండి. కానీ వెళ్ళలేదు దేవుని బిడ్డలారా, ఆమె ఒంటరిగానే నిలబడ్డది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒంటరిగానే నిలబడింది. ఒంటరిగా నిలబడ్డందుకే దేవుడు చక్కటి బోయాజును తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చూడండి దేవుని బిడ్డలారా, ఒంటరిగా నువ్వు ఎప్పుడైతే నిల్చుంటావో నువ్వు దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇందాక చదువుకున్నాం, ఏమని చదివావు నాయనా? ఒంటరైన వాడు 1000 మంది అవుతాడంట. దేవునికి స్తోత్రం కలుగొనగాక. ఈ దేవుడు నన్ను సాధ్యమేనండి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడి కోసం నువ్వు ఒంటరి అవ్వాలి. వీళ్ళందరూ దేవుడి కోసం ఒంటరి అయ్యారు. చూడండి దేవుని బిడ్డలారా, దావీదు ఒంటరి అయిపోయాడండి. అన్న తమ్ములు ఉన్నారు, మరి అక్కలు ఉన్నారు లేదు మరి తెలియదు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, మరి నాన్న ఉన్నాడు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి అదే ప్రాంతంలో పెరిగాడు, అదే దేశంలో పెరిగాడు, అదే ఒక పట్టణంలో పెరిగాడు. చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మరి దావీదు ఒంటరిగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒంటరిగా నిలబడ్డాడు కాబట్టి దేవుడు దావీదు రాజ్య సింహాసనం ఎక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు జీవితం కూడా అదే జరుగుతుందండి. అలాగే యోబు జీవితంలో కూడా అదే జరుగుతుంది. దానియేలు జీవితంలో కూడా అదే జరుగుతుంది. షద్రకు మేషకు అబేద్నెగోల జీవితంలో కూడా అదే జరుగుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకా బైబిల్ గ్రంథం మనం చూసుకున్నట్లయితే బోల్డ్ మంది జీవితాల్లో అదే జరుగుతూ ఉంటుంది. ఎలీషా కూడా ఒక సమయంలో ఒంటరి వాళ్ళు అయిపోతారు. వాళ్ళు ఒంటరిగానే నిల్చుంటారు. వీళ్ళందరినీ అప్పుడు ఎలీషా కూడా అనుకోవచ్చు కదండి, వీళ్ళు 50 మంది వెనకాల ఉన్నాడు ఈయనకి, వాళ్ళందరికీ రాందే, నా ఒక్కడికి వచ్చిందా, ఈయన బాధ్యత నాకెందుకు, ఈయనతో నాకెందుకు అని చెప్పి ఎలీషా కూడా పక్కకి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదండి. కానీ ఎలీషా పక్కకి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా పక్కకి వెళ్ళలేదండి. ఏలియాతో మాత్రమే ఉన్నాడు కాబట్టి చివర్లో ఆశీర్వాదం దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ఏదైతే కోరుకున్నాడో, ఎలీషా ఏదైతే ఆశపడ్డాడో ఆ 50 మందికి దక్కలేదండి. వాళ్ళు ఎంతకాలం ఏలియా దగ్గర ఉన్నారో మాకు తెలియదు. ఎలీషా రాకముందు నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. కాకపోతే చూడండి దేవుని బిడ్డలారా, ఆ వాళ్ళకు లేని భాగ్యము ఏలియాని వెంబడించినందుకు, ఏలియాతో పాటు ఒంటరిగా నిల్చున్నందుకు ఎలీషాకు ఆశీర్వాదం బయలుదేరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నమ్మకంగా ఉండాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేను కూడా చూడండి దేవుని బిడ్డలారా, మోషే తన జీవితంలో మంచి రాజకుటుంబంలోనికి వెళ్ళబడతాడు. వెళ్ళిపోయాక మంచి సకల సౌఖ్యాలతో మరి సకల విద్యలు కలిగి మరి ఆపేక్షించిన వాడిగా మోషే ఎదుగుతూ ఉంటాడు. ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా చూడండి దేవుని బిడ్డలారా, మోషే ఒక జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా, మోషే ఒక జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు కూడా మరి మోషే మరి ఎంతమందితో అక్కడ స్నేహం చేశాడో, ఎంతమంది ఆయన వెనకాల ఉన్నాడో. ఎందుకంటే రాజ కుటుంబీకుడు కదా, రాజ సింహాసనం ఈ బ్యాచీ కదా, కాబట్టి ఎంతమంది ఈగలు బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టున్నాడో మనకి తెలియదు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి మోషేకు ఒకసారి ఒక పరిస్థితి వల్ల ఒంటరితనం స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒంటరిగా అరణ్యంలో మేకలు కాయుచు వెళ్ళుచుండగా యెహోవా దేవుడు మండుచున్న పొగలో నుంచి ఆయనను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను
ఇంకా చాలా మంది అపోస్తలుల పౌలు కానీ తీసుకోవచ్చు, శిష్యుల కానీ తీసుకోవచ్చు. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. ఆల్మోస్ట్ ఆల్ 95% మంది మరి ఒంటరి వారిగా ఉన్నప్పుడే దేవుడు వాళ్ళను 1000 మందిగా చేసి దేవుడు వాళ్ళను ఆశీర్వదించాడు. ఎందుకంటే వాళ్ళు ఒక అడుగు దేవుడి కోసం వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక అడుగు వాళ్ళ కోసం వేశాడు, వాళ్ళు ఒక అడుగు దేవుడి కోసం వేశాడు. కాబట్టి వాళ్ళందరి జీవితంలో ప్రభు ఒక చిత్తం నెరవేర్చబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువునైనా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఏం పోలిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరు? మనము. అందరు చెప్పండి, ఎవరు? మనము. అమ్మా చెప్పండి, ఎవరు? మనము. అందరు చెప్పాలి, ఎవరు? మనము. చదవండి అమ్మా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వాళ్ళకి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, వారు నా ప్రజలై ఉన్నారు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలు చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళకి మనకు పొంతన ఏంటని అడుగుతున్నాడండి దేవుడు. అపవిత్రమైన దాని అమ్మమ్మ చాలు చూడండి, వాళ్ళకి మనకు పొంతన ఏంటని అడుగుతున్నాడండి. వాళ్ళకి మనకు పొంతన ఏంటిది? వాళ్ళకి మాకు సంబంధం ఏంటిది? ఎందుకంటే దుష్టుడికి మనకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనం చదువు నాయనా. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, ఇప్పుడు మీకు తెలియదు, ఇక మీదట తెలుసుకుందు, ఇక ముందు మీకు తెలుస్తుంది. చాలా నాయన. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు తెలియదు, మీకు ముందు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదండి, ఆయన ఎలాగ చేస్తున్నాడో మనకు తెలియదు. కాకపోతే ముందు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు తెలియకపోయినా మనం ఏం చేయాలంటే ఆయన మాటకు లోబడి విధేయత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒంటరైన వాడు 1000 మంది అవటానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడో మనకు తెలియదు, దేవుడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. తర్వాత మనకి తెలుస్తుంది అని చెప్తున్నాడు అండి. ఏమంటున్నాడు దేవుడు? తర్వాత మనకి తెలుస్తుంది అని చెప్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, తర్వాత మనము తెలుసుకుంటాము. తర్వాత చదువునా కీర్తనలు 34వ అధ్యాయము 15వ వచనం చదువు. 15 నుంచి చదువుకుంటాను మెల్లిగా. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. దుష్క్రియలు చేయువాడు జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నిల్చున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి భూమి మీద నుండి కొట్టివేయుటకై సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతుల మొరపెట్టుటగా ఆయన ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చదువు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల కలుగు శ్రమలు
అనేకములు అనేక శ్రమలు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు కలుగుతాయి, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించి వాడి శ్రమలన్నిటిలో వాడిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే చూడండి దేవుని బిడ్డలారా, మొదటి కీర్తన చదువుకుండా 3వ వచనం నుంచి చదువు. మొదటి కీర్తన 3వ వచనం నుంచి చదువు. అతడు నీటి కాలువల ఎవరైనాయి యోరాను నాటబడినది ఆకువాడక కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులు. చూడండి దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే మళ్ళీ చదువు చివరిది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలువరు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ పై వచనాలన్నీ మనం ఫాలో అయితే మనం ఏమైపోతాము? నీతిమంతులం అయిపోతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులం అయిపోతాము. నీతిమంతులం అయిపోయాక ఏమవుతుందంటే చదువు నాయనా, వాడు ఎవడును ఆకువాడకత కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేదంతయు సఫలమగును. చదువు తర్వాత చదువు. దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుండు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను తెలియదు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనంకి వెళ్ళిపోతాం. వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు, కానీ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుస్తుందంట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నేను చెప్తున్నాను, ఈ పై వచనాలు, ఈ యొక్క 2-3 వచనాలు కనుక మనం ఫాలో అవ్వగలిగితే, ఈ 2-3 వచనాలు కనుక మనం పాటించగలిగితే, అబ్రహాం ఏ రకంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడో, దావీదు ఏ రకంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడో, మోషే ఏ రకంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడో, అదే రకముగా మనము కూడా నీతిమంతులుగా తీర్చబడి మనము పరిశుద్ధంగా అయిపోయి మనం నీతిమంతులుగా అయ్యి, నీతిమంతులు కలుగు ఆపదలు ఎన్నో, కానీ యెహోవా వాటిలన్నిటి నుండి వాడిని విడిపించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళన్నిటిలో నుండి మనల్ని విడిపించడానికి దేవుడు సమర్థుడిగా ఉండి, మనం ఒంటరిగా ఉన్నా సరే, మనం 1000 మంది జనముగా దేవుడు మనం చేయటానికి, ఒంటరిగా ఉన్నా సరే 1000 మంది ప్రజలను దేవుడు మనకి గుంపులోనికి అనుగ్రహించడానికి మనం నీతిమంతులుగా ఉంటే మన మొరను యెహోవా ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుల మొర ఆలకించుటకు ఆయన చెవులు వంగి ఉన్నవి. ఆయన నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతులు ఎప్పుడైతే యెహోవాకు మొరపెడతారో అప్పుడు దేవుడు వాళ్ళని విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఏంటంటే, అబ్రహాం చేయవలసింది కూడా ఏం లేదండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరిలో నుండి ఆ దుష్టులందరి నుంచి దూరంగా వెళ్ళిపోతే దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కూడా, నేను చెప్తున్నాను ఈ రోజున రాసి పెట్టుకో, నువ్వు కూడా దుష్టులందరికీ, అన్య జనాంగం పాటించే వాళ్ళందరికీ నువ్వు దూరం అయిపోతే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తప్పనిసరిగా నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఎన్నాళ్ళు అబ్రహాం లాగా ప్రార్థన చేసినా సరే దేవుడు నిన్ను దీవించకపోవచ్చు. ఎందుకంటే నువ్వు అన్య జనాంగంలో ఉండిపోయావు. అన్య జనాంగం నుంచి నువ్వు ప్రత్యేకించబడి మరి పరిశుద్ధపరచబడిన జనాంగంలోనికి నువ్వు నడిపించబడాలి అంటే నువ్వు 2 కొరింథీయులు మనం ఇందాక చదువుకున్నాం, 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాం. ఎప్పుడైతే ఆ ఒక వచనాన్ని మనం పాటిస్తామో ఆ వచనం అంతా కూడా మన జీవితంలో మనకు ఆశీర్వాదం తేటానికి, దీవెనలు తేటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించాలంటే మనం కొన్ని చేయవలసి ఉన్నది. ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే,
దూరంగా ఉండాలి. వాళ్ళు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా 2 కొరింథీయులు 6వ అధ్యాయం 16వ వచనం, వాళ్ళకి మనకి పోలిక ఏంటి, వాళ్ళకి మనకి సంబంధం ఏంటి, వాళ్ళకి మనకి ఉద్దేశం ఏంటి అని. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు వెళ్ళిన చోటుకి మనం వెళ్ళకూడదు. వాళ్ళు తిన్న ఒక బలిచ్చినవి మనం తినకూడదు. మనం చాలా జాగ్రత్తగా, క్రైస్తవ జీవితం అంటే చాలా నిష్ఠతో ఉండాలండి. అందరూ అంటారు బ్రాహ్మణులు నిష్ఠతో ఉంటారు. బ్రాహ్మణులు కాదండి, మనం నిష్ఠతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రాహ్మణుడు నిష్ఠతో లేకపోయినా వాడు నాన్ వెజ్ తింటాడో మనకు తెలియదు, కానీ మనమైతే నిష్ఠతో లేకపోతే మనం ఎంతకాలం చేసిన భక్తి అయినా అంతా పాడైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము నీతిమంతులుగా మనం ఏర్పాటు చేయబడతామో దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు సమస్తం మన కోసము సమకూర్చి ఆయన అనుగ్రహిస్తాడు.